తూర్పుగోదావరి జిల్లాలో జగ్గంపేట జనసేన మాజీ ఇన్ఛార్జ్ పాటం సూర్యచంద్రపై కూటమి నేతలు ఫైర్ అయ్యారు. జగ్గంపేట అభివృద్ధికి నోచుకోవటం లేదని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై మీడియా ముందు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు. జ్యోతుల నెహ్రూ గురించి మాట్లాడే అర్హత పాటం సూర్యచంద్రకు లేదని ధ్వజమెత్తారు. నోరుంది కాదని ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పంచాయతీరాజ్ నుంచి ఎన్ఆర్జీఎస్ నిధులు ఫస్ట్ విడతగా గోకవరం మండలానికి 7 కోట్లు ఇచ్చి దాని సంపూర్ణంగా పూర్తి చేసి 7 కోట్లు కూడా బిల్ కూడా ఎంబుక్ రికార్డ్ అయిపోయి బిల్లులు కూడా సంబంధించిన కాంట్రాక్టర్ తీసుకున్న పరిస్థితి ఉంటే దాన్ని అభివృద్ధి అంటారా, మీ దృష్టిలో ఏమంటారో ఒకసారి ఆలోచించండి. 3.75 కోట్లు అంటే 3,75,00,000 తంటికొండకు టూరిజం డెవలప్మెంట్ ద్వారా మీరు ఏదైతే పాదయాత్ర చేసి నడుచుకుంటూ వెళ్ళారో రోడ్డు, ఒకసారి ఆ రోడ్డు మీద ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీరు వెళ్ళి మీరు మీకు కన్విప్ అయిందో లేదో కూడా మీరు ఒకసారి తెలుసుకోవాల్సిందిగా, అది దాన్ని అభివృద్ధి అంటారా, మీ విషయంలో ఏమంటారో ఒకసారి మీరు ఆలోచించుకోవాలని కోరుతున్నారండి. లేకపోతే ఏంటంటే మిగతా 3 మండలాలు చూస్తున్నారు. 2వ స్థలంలో పల్లెపండుగ 2వ స్థలంలో గోకవరం మండలం 11 కోట్ల 40 లక్షల రూపాయల నిధులు మంజూరై అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఆ శాంక్షన్ జీవో నెంబర్ కూడా కావాల్సి మీకు వాట్సాప్ పబ్లిక్ అంటే పంపిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ 2 కోట్ల వరకు కూడా అయిపోయి ఉన్నాయి కూడా. కొబ్బరికాయలు కొట్టి అందరూ అన్ని చోట్ల అన్ని ఊర్లో మీరు ఒకసారి అప్పుడు నిమ్మక్కలు గ్లాసులు బట్టి తిరిగి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం బట్టి తిరిగి రోజు చూద్దారనుకుంటారు. ఒకసారి పరిశీలించమని మేము ప్రాధాయపడుతున్నాం. గోకవరం వచ్చే రోడ్డు ఎలా ఉందో ఒకసారి చూసారు ఆ రోజు, లేదా అది మీకు కన్విట్ అయిందో లేదా, ఈ రోజు అదే రోడ్డు ఎలా ఉంది ఈ రోజు అంటారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.